నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జూన్ 11వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మీనరాశిలోని రేవతి నక్షత్రం 3వ పాదం నుండి మేషరాశిలోని అశ్విని నక్షత్రం 3వ పాదం వరకు సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే అశ్విని నక్షత్ర అధిపతి కేతువు సింహరాశిలో స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే ఈ సంచారాన్ని జ్యోతిష శాస్త్రంలో అత్యంత కీలకమైన నక్షత్ర గండంతం రేవతి అశ్విని సంధికాలంగా పరిగణిస్తారు. మీనరాశి జలతత్వం, మేషరాశి అగ్నితత్వం. మీనరాశిలోంచి అగ్నితత్వ రాశిలోకి చంద్రుడు మారేటప్పుడు మానసిక ఆందోళనలు, దూకుడు స్వభావం మరియు వాహన ప్రమాద సూచనలు గోచారంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ 12 రాశుల వారికి కూడా ఈ వీడియోలో లభించే శుభాశుభ ఫలితాలు, ప్రమాద సూచనలు మరియు పరిహారాలు అన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాము. అయితే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఇవి కేవలం చంద్ర ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఒక రోజుకు. కాబట్టి మామూలుగా ఇతర గ్రహాల స్థితిగతులను బట్టి ఇంకా చాలా ఫలితాలు చెప్పవచ్చు. కానీ అవన్నీ ఫలితాల్లో, మాస ఫలితాల్లో, ద్విపక్ష ఫలితాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చంద్రుడి వల్ల కలిగే శుభాశుభ ఫలితం మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో. అది ప్రేక్షకులు గమనించగలరు. మేషరాశి వారికి 12లో చంద్ర సంచారం మొదలై రాశిలోకి జరుగుతుంది. అంటే చంద్రుడు జన్మ రాశిలోకి రావడం వల్ల మానసిక అశాంతి ఈ మేషరాశి వారికి. మేషం అంటేనే తలకి సంబంధించింది కాబట్టి తలనొప్పి మరియు అనవసరమైన ఆవేశం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాశిలోనే కుజ సంచారం జరుగుతోంది. కాబట్టి ఈ విధమైన విషయాలపై మేషరాశి వారు ఎక్కువగా ఫోకస్ పెట్టి అవి వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు. ఇక ప్రమాద సూచనలు అంటే కనుక మీ రాశ్యాధిపతి కుజుడు అవ్వడం, చంద్రుడి గండంత సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు తీవ్ర జాగ్రత్త అవసరం. రోడ్డు ప్రమాద సూచనలు చాలా గంభీరంగానే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఇక వృషభ రాశి వారికి 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. 11, 12 అంటే కూడా చంద్రబలం మిశ్రమంగానే ఉంది. చంద్రుడు మీ రాశికి 12 అంటే ఎక్కువగా డే మొత్తంలో వ్యయ స్థానంలో సంచరించడం వల్ల ధన నష్టం, ఎక్కువగా నిద్రలేమి సమస్యలు, అనవసర ప్రయాణాలు కల్పిస్తుంది. కాబట్టి ఈ విషయాలపై వృషభ రాశి వారు ఈరోజు ఫోకస్ పెట్టాలి. ఇక ప్రయాణాల్లో అజాగ్రత్త వల్ల ఇబ్బందులు ఎదురవుతారు. ఎక్కువగా అజాగ్రత్తగా ఉండే అవకాశం గోచారంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు అయితే కనుక వాయిదా వేయండి. ఇక ఈరోజు పరిహారంగా శివాభిషేకం లేదా లక్ష్మీదేవి స్తోత్ర పఠనం చేయండి. ప్రతికూల ఫలితాలకి అనేది చెప్పటం. ఇక మిథున రాశి వారికి ఈరోజు 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం, చంద్రబలం బాగుంది అని చెప్పచ్చు ఈరోజు వీరికి. అయితే 11వ స్థానంలో చంద్ర సంచారం అధికం కాబట్టి ఆర్థిక లాభాలు, మిత్రుల సహాయ సహకారాలు, అనుకూల వాతావరణం ఇదంతా కూడా ఈరోజు మిథున రాశి వారికి బాగుంది అని చెప్పచ్చు. ఇక ప్రమాద సూచనలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వీరు నిర్ణయాల్లో తొందరపడి పనులు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడకూడదు అనేది కూడా వీరు గుర్తింపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు పరిహారంగా వినాయకుడికి గరిక సమర్పించండి. ఎక్కువ అవాంతరాలు తగ్గటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే ఎక్కువగా డే మొత్తంలో 10లో ఎక్కువగా సంచరించడం జరుగుతుంది. కాబట్టి 10వ ఇంట చంద్రుడి సంచారం వల్ల 10లో కుజుడు కూడా సంచరిస్తున్నాడు. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా చివరికి విజయం లభిస్తుంది అనేది సూచించవచ్చు. ఈ విధమైన కొద్దిపాటి ఉద్యోగస్తులకి ఒత్తిడి ఉంటుంది ఈరోజు.
కార్యాలయంలో పనిచేసే చోట యంత్రాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం. కొద్దిపాటి ప్రమాద సూచనలు అయితే చోటు చేసుకోవచ్చు. ఇక పరిహారంగా చంద్రశ్లోకం పఠించడం లేదా అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక సింహరాశిని అనుసరించి చంద్రుడు 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఎక్కువగా డే మొత్తంలో 9వ ఇంట భాగ్యస్థానంలో సంచారం వల్ల ఏమవుతుందంటే వీరికి సింహరాశి వారి ఈరోజు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తండ్రితో లేదా పై అధికారులతో కూడా విభేదాలు కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో శని సంచారం వల్ల, అష్టమంలో చంద్ర సంచారం వల్ల కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సుదూర ప్రయాణాలలో వాహనంలో ఎక్కువగా సాంకేతిక లోపాలు వచ్చే ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణానికి ముందస్తుగానే తనిఖీ చేయించుకోవటం వాహనాలకి ఎంతైనా అవసరం ఈ సింహరాశి వారికి. ఇది మాత్రం మర్చిపోకూడదు. పరిహారంగా సూర్యాష్టకం పఠించండి, శివాలయాన్ని దర్శించండి. ఇక కన్యారాశి వారికి 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఈ రాశికి ఎక్కువగా అష్టమ స్థానంలో చంద్ర సంచారం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కన్యారాశి వారికి. దీనిని చంద్రదోషంగా భావిస్తారు. అష్టమంలో కుజుడు కూడా ఉన్నాడు. భాగస్వామి విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. మానసిక క్షోభ, అవమానాలు ఎక్కువగా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 8 అవమానాలు కూడా ఎక్కువగా అత్యంత ప్రమాదకర సూచనలు కన్యారాశి వారికి ఈ గోచారంలో కనిపిస్తున్నాయి. యాక్సిడెంట్ ఇండికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాహనం నుండి పడిపోవటం కానీ, కాలు జారడం కానీ, వాహన ప్రమాదాలు కానీ జరగవచ్చు. డ్రైవింగ్ పూర్తిగా తగ్గించిన ఇంకా శ్రేయస్కరం వీరికి అనేది చెప్పటం. ఇక పరిహారంగా దుర్గాదేవి ఆరాధన లేదా మహామృత్యుంజయ మంత్రం 11 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని సూచించడం ద్వారానే మీకు ప్రమాదం ఎంత తీవ్రతగా ఉందో ఈ కన్యారాశి వారు గుర్తించాలి. ఇక తదుపరి తులారాశి వారికి 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం. 7లో చంద్ర సంచారం వల్ల భాగస్వాములతో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 7లో కుజుడు కూడా చంద్రుడితో పాటు సంచరిస్తాడు కాబట్టి ఇక ఇతరుల తప్పుల వల్ల కూడా వీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. రోడ్డుపై వెళ్ళేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి. మనం జాగ్రత్తగా నడిపిన ఎదుటివారి వల్ల వీరికి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి రోడ్డుపై వెళ్ళేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. ఇక పరిహారంగా లలితా సహస్రనామం పఠనం శ్రేయస్కరం. అమ్మవారు చూసుకుంటారు రక్షణగా. ఇక వృశ్చిక రాశిని అనుసరించి 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. 6వ ఇంట చంద్రుడి సంచారం వల్ల ఎక్కువగా శత్రువులపై విజయం, పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. 5లో చంద్ర సంచారం వల్ల సంతానానికి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు కానీ వారి వల్ల కొంత ఇబ్బంది కానీ పడే సూచనలు కనిపిస్తాయి. అదే తక్కువగా ఉంది కానీ 6వ ఇంట చంద్రుడి సంచారమే ఎక్కువగా ఉంది. ఇక ప్రమాద సూచనలు అంటే కనుక ఆరోగ్యపరంగా చిన్నపాటి శస్త్రచికిత్సలు లేదా రక్తం కారే గాయాలయ్యే అవకాశాలు సూచనలు బాగా కనిపిస్తున్నాయి. కత్తులు, పదునైన వస్తువులతో కూడా ఇంటిలో బయట కూడా యంత్రాంగాల్లో కూడా వృత్తిలో కూడా కార్యాలయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. పరిహారంగా హనుమాన్ చాలీసా పఠించండి, రక్షణ కవచం ధరించండి. ధనస్సు రాశి వారికి 4, 5 ఇంట చంద్ర సంచారం వల్ల పిల్లల విషయాల్లో ఆందోళన, బుద్ధి భ్రమణం, తప్పుడు నిర్ణయాలు జరిగే అవకాశాలు, ఈ మానసిక భ్రమలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ధనుసు రాశి వారికి ఎక్కువగా స్పోర్ట్స్లో ఆటలు ఆడుకునేటప్పుడు, శారీరకంగా ఎక్కువగా శ్రమ చేసేటప్పుడు గాయాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దత్తాత్రేయ స్వామి లేదా గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయండి. ఇంకా గురు బలం పొందటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఎందుకంటే గురువు 8లో అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ధనుసు రాశి వారు. మకర రాశి వారికి ధనుసు రాశి వారికి 4లో కూడా చంద్ర సంచారం, 4లో
అర్ధాష్టమ శని కూడా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక మకర రాశిని అనుసరించి 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఎక్కువగా అర్ధాష్టమ చంద్ర సంచారం వల్ల గృహంలో అశాంతి, తల్లిగారి ఆరోగ్యం క్షీణించడం, వాహన రిపేర్లు వచ్చేది అనికి అవకాశం, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. అది ప్రమాద సూచనలు అంటే కనుక వాహన గండం పొంచి ఉంది ఈ మకర రాశి వారికి. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం వాయిదా వేయండి. ఈరోజు అసలు వాహనాలు నడపడం కూడా వాయిదా వేస్తే చాలా శ్రేయస్కరం. అంత ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఇక పరిహారంగా శని గాయత్రి మంత్రం లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఇక కుంభరాశిని అనుసరించి 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం. డే మొత్తంలో ఎక్కువగా 3వ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి 3 సిబ్లింగ్స్, ఇరుగు పొరుగు వారు, చిన్న ప్రయాణాలు వీటన్నిటికి సంబంధించింది కాబట్టి సోదరులతో సఖ్యత పెరుగుతుంది, ధైర్యం పెరుగుతాయి. ఎక్కువగా 3 ధైర్య సాహసాలకు కూడా సంబంధించింది. పనులలో విజయం ఎక్కువగా సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఇక యాక్సిడెంట్ విషయాల్లో అయితే కనుక చిన్న ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికిరాదు. 3వ స్థానంలో చంద్ర సంచారం చిన్న ప్రయాణాలకి కాబట్టి ఎక్కువ అశ్రద్ధ చేయొద్దు. మాకేం కాదులే అని వేగాన్ని అయితే అదుపులో ఉంచుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ జపించండి ఇంకా మంచి ఫలితాలకి. చివరిగా రాశిలోనూ 2లోనూ కూడా చంద్ర సంచారం. అధికంగా 2లో చంద్ర సంచారానికి కుజుడు 2లో కూడా సంచరించడం మూలంగా బయటకు వెళ్తున్నప్పుడు మీ రాశి రేవతి నుండి బయటకు వెళ్తున్నందున ద్వితీయ స్థానంలో సంచారం వల్ల మాట, పౌరుషం ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబంలో గొడవలు రావచ్చు. కుజుడు పౌరుషానికి కారకుడు, ఎగదోస్తాడు వాదనలకి అనేది గొడవలకి కారకుడు. ఇక ప్రమాద సూచనలు అంటే కనుక ముఖం, కళ్ళు లేదా పళ్ళకు సంబంధించిన చిన్నపాటి గాయాలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుని వాటిని అధిగమించే ప్రయత్నాలు, వాటికి తగ్గ సూచనలు పాటించండి. అంటే ముఖం, కళ్ళు లేదా పళ్ళకు సంబంధించిన చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిని ఎలా అధిగమించాలి, ప్రమాద సూచనలు అనే దానికి జాగ్రత్తగా ఉండండి అనేది చెప్పటం. రేవతి నక్షత్రాధిపతి అయిన బుధుడి కోసం విష్ణు సహస్రనామ పఠనం చేయండి, అన్ని విధాలా ఆదుకుంటాడు అనేది సూచించడం జరుగుతుంది. ఎక్కువగా ఈ ద్వాదశ రాశుల వారికి ఫలితాలు చంద్రాధారిత ఫలితాలు కేవలం చెప్పుకున్నాము. అయితే సాధారణ మరియు అత్యవసర పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఈ నక్షత్రం గండంతా రేవతి 4 నుండి అశ్విని 1కి మారే సమయం అంతా కూడా గోచార రీత్యా ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి ఈ పరిహారాలు అందరూ పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గణపతి ఆరాధన, అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు దోష నివారణకు, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి కూడా ఉదయాన్నే సంకటనాశన గణేష స్తోత్రం లేదా వినాయకుడి శ్లోకాలు పఠించండి. ఇది ద్వాదశ రాశులందరికీ కూడా జనరల్గా చెప్పే పరిహారం. ఇక ఈరోజు మృత్యుంజయ జపం, వాహనాలు నడిపే ముందు ఓం జూం సహ లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని 3 సార్లు స్మరించుకోండి. ఇక ప్రయాణ నియమం అయితే కనుక జూన్ 11, 2026న వీలైనంత వరకు సుదూర ప్రయాణాలు, రాత్రి వేళల్లో ఒంటరి ప్రయాణాలు మరియు మితిమీరిన వేగాన్ని కూడా పూర్తిగా దూరంగా పెట్టిన చాలా శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు, ప్రమాద సూచనలు, పరిహారాలు కూడా చెప్పుకున్నాము. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.